ఇదివరకే మన ఛానల్లో ఈ రెసిపీ చేసి పాలపొడితో స్వీట్ చాలా బాగుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి అంటూ కామెంట్ చేశారు. నేను క్యాంటీన్కి వెళ్ళినప్పుడు పాలపొడి తీసుకొచ్చాను. ఒక గ్లాస్ పాలపొడి, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. క్యాంటీన్ లో పాలపొడి కనిపించగానే ఎందుకులే అని స్కిప్ చేసేసాను. కానీ సరిగ్గా ఆ రోజు మా పాలతను పాలు తీసుకురాలేదు. ఇక చూడండి నా బాధ. షాప్స్ దగ్గరే ఉన్నాయి కదా, తెచ్చుకుందాం అన్నట్టు కూడా కాదు. నిజంగా షాపులు దగ్గర లేకుంటే భలే ఇబ్బంది. అవును, ఎక్కడి వరకు వచ్చింది ప్రాసెస్. ఇక పాలు మరిగిన తర్వాత 2-3 ఇలాచీలు, 3 నిమ్మకాయల రసం అయితే అందులో వేసేసాను. ఇక చూడండి పాలు విరగడం మొదలైపోయాయి. బేకరీస్ లో స్వీట్స్ అంత క్వాంటిటీలో ఎలా చేస్తారు అని అనుకున్నాను, కానీ సీక్రెట్ ఇదే అని చెప్పి అర్థమైంది. అయ్యో మర్చిపోయానండో, షుగర్ కూడా వేసేసాను. మీరేమో ప్రాసెస్ చెప్పమంటారు, నాకేమో అస్సలు చెప్పడానికి రానే రాదు. ఇప్పుడు బాదం పప్పు తీసుకొని మంచిగా కట్ చేసుకొని వాటి మీద వేసేసాను. కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి గట్టి పడుతుంది. చూడండి ఇక కొంచెం గట్టి పర్లేదు, ఎందుకంటే మా చిన్నోడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి నాకు స్వీట్ కావాలి అని అంటే తీసిస్తున్నాను అనమాట. ఎంత బాగుందో కదా, నచ్చితే మీరు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఆసమ్. నేను కట్టుకున్న సారీ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, కావాలంటే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి.